This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్తే కనుక ఫ్రాన్స్ లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్యారిస్ లో బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో యువత నిరసనలు వ్యక్తం చేస్తోంది. కొత్త ప్రధానికి వ్యతిరేకంగా ఆ స్థానిక యువతంతా రోడ్డెక్కారు. రోడ్లన్నీ మూసేసి టైర్లకి నిప్పంటించారు నిరసనకారులు. ప్రభుత్వ ఆర్థిక విధానాలపైన ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. ఆందోళనలు అడ్డుకునేందుకు సుమారుగా 80,000 మంది పోలీసులు రంగంలో దిగారు. 200 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. విశ్వాస పరీక్షలో మాజీ ప్రధాని ప్రణోయిస్ బెయిరవ్ రాజీనామా చేశారు. ఆయన విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో కొత్త ప్రధానిగా సెబాస్టియన్ కోర్ను ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సెబాస్టియన్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు పారిస్ ప్రజలు. ప్రెసిడెంట్ మాక్రాన్ కు అత్యంత సన్నిహితుడు సెబాస్టియన్ లెకోర్ను. సెబాస్టియన్ ని వ్యతిరేకిస్తూ ఆయన నియామకాన్ని తప్పుపడుతూ రోడ్లపైకి యువతంతా బ్లాక్ ఎవ్రీథింగ్ ఈ పేరుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రణోయిస్ బెయిరవ్ రాజీనామా చేయడంతో కొత్త ప్రధానిగా సెబాస్టియన్ కోర్ను ఎన్నుకున్నారు. సెబాస్టియన్ కోర్ను ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నియామకాన్ని ప్రజలంతా తప్పుపడుతున్నారు. ప్రెసిడెంట్ మాక్రాన్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి సెబాస్టియన్ లెకోర్ను నియామకాన్ని తప్పుపడుతూ రోడ్లపైకి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. రోడ్లపైకి రోడ్లపై డస్ట్బిన్లని ఆ కార్లని ఎక్కడెక్కడ ధ్వంసం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ ప్రజలంతా అలా చేయడంతో 80,000 మంది పోలీసులు అక్కడికి చేరుకొని ఆ నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 200 మంది అరెస్ట్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఎక్కడికక్కడ ఫ్రాన్స్ లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతున్నాయి. పారిస్ నగరం అంతా కూడా ఇప్పుడు ఆందోళనకారుల చేతిలో చుట్టుముట్టారు. ఆందోళనకారులంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఎటు చూసినా కూడా నిప్పంటించడాలు, ధర్నాకు దిగడాలు, రాస్తా రోకోలు చేయడాలు, ఏకంగా పోలీసులపై తిరగబడి పోలీసులపై డస్ట్బిన్లు వేయడాలు, పోలీసులపై రాళ్ళు రువ్వడాలు జరుగుతూ ఉన్నాయి. పారిస్ లో ఎటు చూసినా ఈ ఆందోళనలు కనబడుతూ ఉన్నాయి. గతంలో మనం చూసాం 2 రోజుల క్రితమే నేపాల్లో పలు ప్రాంతాలని కీలకమైన నగరాలని చుట్టుముట్టినటువంటి ఆందోళనకారులు సుప్రీంకోర్టు భవనాన్ని, పార్లమెంట్ భవనాన్ని, ప్రధాని భవనాన్ని కూడా నిప్పంటించారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మాదిరి కొనసాగుతోంది. నిప్పంటించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కార్లు, బండ్లు, రోడ్లపై ఏది కనిపిస్తే దాన్ని నిప్పంటిస్తూ ఉన్నారు ఆందోళనకారులు. ఒకే ఒక్క అంశం, అక్కడ ఎన్నుకున్నటువంటి సెబాస్టియన్ కోర్ని ప్రధానిగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సెబాస్టియన్ కోర్ని వద్దు అనే రకంగా చెప్తూ ఉన్నారు. వారు సెబాస్టియన్ లెకోర్ని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. గతంలో ఫ్రాన్స్ బెయిరాని వాళ్ళు విశ్వాసంలో ఓడిపోవడంతో, విశ్వాస పరీక్షలో ప్రణోయిస్ బెయిరవ్ ఓడిపోవడంతో రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రధానిగా సెబాస్టియన్ కోర్ని ఎన్నుకున్నారు. సెబాస్టియన్ కోర్ నియామకాన్ని వారంతా కూడా తప్పుపడుతూ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి ఎక్కి నిరసన గలాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. మాజీ ప్రధాని ప్రణోయిస్ బెయిరవ్ ఆయన విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో ప్రస్తుతానికి సెబాస్టియన్ కోర్ని అక్కడ ప్రధానిగా చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడికి అత్యంత సన్నిహితులైనటువంటి ఆ వ్యక్తిని ఇమాన్యుయల్ మాక్రాన్ సంబంధించిన అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఈ సెబాస్టియన్ ని ప్రధాని చేయడాన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ని ఎందుకు అతని సన్నిహితుని ప్రధాని చేశారు రకంగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి కార్లకు నిప్పంటిస్తున్నారు, వాహనాలను తగలబెడుతున్నారు, పోలీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, రాస్తా రోకోలు చేపడుతున్నారు. ఒక ఉద్రిక్తత పరిస్థితికి కారణమయ్యారు. ఫ్రాన్స్ మొత్తం కూడా ఇప్పుడు ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. యువతంతా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం మనం చూసాం నేపాల్లో ప్రధానమైనటువంటి అధికారిక భవనాలు నిప్పంటించడం చూసాం. ఇప్పుడు కూడా దాదాపుగా అటువంటి పరిస్థితి నెలకొంది. ఇమాన్యుయల్ మాక్రాన్ ని
ఒత్తిడి తీసుకొచ్చేందుకు, ఆయనపై ఒత్తిడి పెంచేందుకే యువత అంతా ఈ దారి పడుతున్నట్టు తెలుస్తోంది. దుకాణాలను ధ్వంసం చేశారు, వీధుల్లో విధ్వంసం సృష్టించారు. అక్కడికి పోలీసులు 80,000 మంది పోలీసులు దిగారంటే ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 80,000 మంది పోలీసులు అక్కడ రంగంలోకి దిగిపోయి 200 మంది అరెస్ట్ చేయడం చూసాం. సో చాలా మందిని కూడా లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, బాష్పాయిల్ ప్రయోగించి వారందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికీ 200 మందిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తన సన్నిహితుడైనటువంటి సెబాస్టియన్ లెకోర్ను ప్రధానమంత్రిగా నియమించడం పైన దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ ఎవ్రీథింగ్ అనేటువంటి పేరిట నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు 80,000 మంది పోలీసులు రంగంలో దిగారు. మీరు చూస్తున్న విజువల్స్ లో కొత్తగా ఫ్రాన్స్కి ప్రధానిగా అయినటువంటి సెబాస్టియన్ లెకోర్ను ఎన్నుకోవడానికి వ్యతిరేకంగానే వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ నిరసనకారుల్ని పంపించే విధంగా బాష్పవాయువుల్ని, టియర్ గ్యాస్ ని, ఇతరత్ర లాఠీ చార్జ్ కూడా ప్రయోగిస్తున్నప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ప్రభుత్వ భవనాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వం చేత నిర్మించబడినటువంటి వివిధ అంశాలని కూడా పూర్తిగా నిప్పంటించి అక్కడ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్కి నిప్పంటించారు, అక్కడ నుండి ఒక భవనాన్ని నిప్పంటించారు, కార్లకు నిప్పంటించారు, పోలీస్ స్టేషన్లకు నిప్పంటించారు. సో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అవినీతిలో పేరుకుపోయినటువంటి అధ్యక్షుడే సన్నిహితులైనటువంటి సెబాస్టియన్ ని మళ్ళీ ప్రధానిగా చేశారన్న చందంగా అక్కడ నిరసనలు వ్యక్తమవుతున్న విజువల్స్ చూద్దాం. సో మరి ఫ్రాన్స్ లో నేపాల్ లాంటి పరిస్థితి, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి, శ్రీలంక లాంటి పరిస్థితి, అటువంటి పరిస్థితి తలెత్తుతుందా? అవినీతి మరకలంటుకున్నటువంటి ఆ అధ్యక్షుడి పైన ఇంకా నిరసన కొనసాగుతాయా? 80,000 మంది పోలీసులు అక్కడ మోహరించి గ్యాస్ ప్రయోగించారు, బాష్పాయిలు ప్రయోగించి అక్కడ 200 మంది అరెస్ట్ చేశారు. ఇంకొంతమంది గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స